జనగామ జిల్లా చిటుకోడూరు రిజర్వాయర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సందర్శించారు. జనగామ ప్రజలు తాగునీరుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా ముందు ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే రిజర్వాయర్లో అంతా ప్లాస్టిక్ బాటిల్స్ చెత్తతో నిండిపోయిందని చెప్పారు. ఆ నీరు అలాగే వాడితే ప్రజలు జబ్బుల బారిన పడతారని చెప్పారు. గోదావరిలో నీళ్లు బాగా ఉన్నా కూడా రిజర్వాయర్ నీరు లేకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. తొందరగా నీరు నింపి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. జనగామ జిల్లా చీటకోడూరు రిజర్వాయర్ను సందర్శించిన ఎమ్మెల్యే ఇక ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే లోకల్ క్యాచ్మెంట్ లో ఫ్లోరిన్ అక్కడికే పోతారు, అక్కడ పోయి ఆన్ చేయాలి. ఫీట్ కింద ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాటర్ మంచి కోడు రిజర్వాయర్ లో మొత్తం నీటి తగ్గిపోయింది. దరిదాపుగా ఇవాళ 25 నుండి 30% మాత్రమే నీళ్లున్నాయి. ఇక్కడ నుండి తీసుకుపోయే ఏదైతే కింద ఫుట్ బాల్స్ ఉంటాయో 3 ఫుట్ బాల్స్ ఉంటాయి. అందులో ఏ సమయంలో కూడా 2 ఫుట్ బాల్స్ ద్వారా నీళ్లను డ్రా చేయాల్సి ఉంటది. అందులో ఒకటి పైన తేలి ఉన్నది, రెండోది కూడా ఒక 1 ఫీట్ లోనే ఉన్నది. అంటే వారం రోజుల లోపలనే ఇక్కడ ఉన్న నీళ్లన్నీ కూడా మొత్తం అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ ఇప్పుడే నీటి అధికారులతో, నీటి పారుదల అధికారులతో కూడా మాట్లాడినాం. ఎస్సీ గారితో, సి గారితో మనకి ఇక్కడికి నీళ్లు రావాలంటే దీనికి పైన ఉండే అశ్వరావుపల్లి రిజర్వాయర్ 14 కిలోమీటర్లు ఉంటది. ఆ గ్రావిటీ కెనాల్ కూడా మొత్తం బుషెస్ తో, ముళ్ల కంపలతో నిండిపోయినది. అది కూడా రిక్వెస్ట్ చేసినాం. వెంటనే ఆ కాల్వను సాఫ్ చేయాలి. రెండోది అశ్వరావుపల్లి రిజర్వాయర్ ని నింపాలి. అంటే దానిపైన ఆర్ఎస్ గన్పూర్ నిండాలి. ఆర్ఎస్ గన్పూర్ కి నిండాలంటే ధర్మసాగర్ నుంచి నీళ్లు రావాలి. ధర్మసాగర్ కి నీళ్లు రావాలంటే పైన సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర నుంచి గోదావరిలో నీళ్లున్నాయి. కావలసినంత కరెంట్ ఉన్నది, హైడల్ కరెంట్ కూడా వస్తున్నది. అయినా కూడా ఇప్పటిదాకా 2 నెలలు అయినా కూడా వర్షాకాలంలో ఇవాళ నీళ్లు ఇటు తపాస్పల్లి, గండిరామారానికి కూడా నీళ్లు పోవట్లే. రెండోది తాగునీళ్లకు కూడా ఇలా నీటి లేని పరిస్థితి.